లేదు. చెరువులు ఎక్కడైనా కబ్జా చేస్తే చెరువుల దగ్గరికి వెళ్ళండి. గరీబాల ఇండ్ల మీద పడ్డ మాత్రం కరెక్ట్ కాదు. దేశమంతా బతుకమ్మ పండుగ ఉంటే మా ఇంటి దగ్గర బతుకమ్మ లేదు, రోడ్డు మీద పడుకున్నాం మేము. ఈ రోజు పెద్ద రమాస అందరు ఆడకూతుర్లకు, తెలంగాణ ఆడకూతుర్లకు అందరికి బతుకమ్మ పండుగ, మాకు మాత్రం రోడ్డు పాలైపోయినాం. ఈ రోజు రోడ్డు మీద ఉన్నాం. మా పరిస్థితి ఎవరికి అసలు వినిపించట్లేదా? మా గోడు హైడ్రా మా దగ్గరికి రావద్దు. మేము తెలంగాణలో పుట్టిన ఒక ఆడబిడ్డలము. మేము పెట్రోల్ వస్తే చచ్చిపోతాం, హైడ్రా వస్తే మా దగ్గరికి. ఈసారి అయితే బతుకమ్మ ఇది రెండోసారి హైడ్రా రావడము. మేమైతే చచ్చిపోతాం సార్. ఇక రా మేము ఉన్నాం బతుకమ్మ. మేము మాకు న్యాయం చేయాలి. గరీబాల ఇండ్ల మీద మేము పడద్దు. మా ఇండ్లు మాకు తిరిగి కావాలి. మేము ఇన్నేళ్ళ సంది ఉన్నాము. ఈ రోజు వచ్చి హైడ్రా ఎందుకు కొట్టింది? మా ఇండ్ల కాడికి రావద్దు. ఎక్కడికైతే అక్కడికి మేము చావడానికి సిద్ధము, అన్నిటికీ సిద్ధం. మేము ఏదైతే అదైతే ఎంత దూరమైనా వస్తాం. మేము దేనికైనా సిద్ధం. మేము ఇన్నేళ్ళ సంది మేము ఇక్కడ ఉండి ఇంత కష్టపడి 30 ఏళ్ల సంది ఉన్నామండి. మేము ఇక్కడ పొద్దున ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా హైడ్రా వచ్చి మా ఇల్లు కొట్టింది. మాకు తిరిగి మాకు కరెంట్ రావాలి, మాకు స్తంభాలు మళ్ళీ వేయించాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా గరీబాల ఇండ్ల మీద పద్ధతి కాదండి. అసలు గరీబాల ఇండ్ల మీద ఎందుకు పడాలి? చెరువులు కట్టేస్తే చెరువుల దగ్గర ఉన్నంత దగ్గర పోతలేదు, లేనంత దగ్గరకు వస్తారు. గవర్నమెంట్ ఉన్నది గరీబాలని కాపాడడానిక, గరీబాలని చంపడానిక? హైడ్రా ఇంట్లో మన్ను పోయా, హైడ్రా వచ్చి మాకేం న్యాయం చేయాలి? రోడ్డు పాలైపోతాం. పిల్లలు రోడ్ల మీద ఇళ్ళని కూలిపోయినాయి. మా సంసారం అంతా రోడ్డు మీద దేశమంతా పండగ, మేము మాత్రం రోడ్డు పాలైనాం. మాకు న్యాయం కావాలి. ఏం న్యాయం చేస్తారు? రంగనాథ్ గారు ఇది ఒకసారి చూడండి, ఒకసారి చూడండి మీరు. ఇది ఈరోజు బతుకమ్మ పండుగ ఉంది. ఆడపిల్లలు బతుకమ్మ ఆడవలసింది పోయి ఇట్లా రోడ్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కూల్చిరు, వీళ్ళంతా ఎక్కడికి పోతారు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ.